హలో ఫ్యామిలీ, నా దగ్గర బాలామృతం అనేది ఉందన్నమాట. అంగన్వాడీ నుంచి నాకు ప్రతి మంత్ అయితే వస్తుంది అనమాట. దీంతో మనం బిస్కెట్స్ అయితే చేద్దాము. నేనైతే 2 కప్స్ బాలామృతం తీసుకున్నానండి. అలాగే 1 కప్ దాకా ఆటా పిండి అయితే తీసుకున్నాను. మనకి చపాతీ పిండి మిక్స్ చేయడానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత తీసుకుని, అలాగే నేను ఒక 1 కప్ దాకా షుగర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ రెండింటిని చక్కగా కరిగించేసుకోవాలండి వేడి మీద. నేను ఇందులో ఒక పించ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అంతకుముందు మన దగ్గర చక్కెర వాటర్ అయితే ఉన్నాయి కదా, ఆ వాటర్ని మనకి పిండిలో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అచ్చం మనకు ఒక చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఇది కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లాగా యాజ్ డీస్గా మనం చపాతీ అయితే ఎట్లా రుద్దుకుంటామో అట్లాగే రుద్దుకోవాలన్నమాట. ఈ రోలింగ్ పిన్తో నేనైతే చక్కగా రుద్దేసుకుంటున్నానండి. నా దగ్గర అయితే వాటర్ బాటిల్ క్యాప్ అయితే ఉందన్నమాట. ఆ క్యాప్తో నేనైతే చక్కగా రౌండ్గా బిస్కెట్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మీరు చూస్తున్నారు కదా, ఇట్లయితే తీసుకున్నాను. నాకైతే ఇన్ని బిస్కెట్స్ అయితే వచ్చాయన్నమాట ఆ పిండికి. వీటన్నిటి మనం చక్కగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా సరిపోతుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.